సింహరాశి వాళ్లకు ఈ వారం గ్రహ సంబంధమైనటువంటి బలాబలాలు జాగ్రత్తగా గమనించినప్పుడు కొంతమేరకు అధికంగానే శుభ ఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకున్నటువంటి పనుల్లో చేపట్టినటువంటి పనుల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా చూస్తే పై అధికారుల యొక్క మాటలు ఖచ్చితంగా పాటించటం వినటం అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వివిధ రూపాల్లో నూతనమైనటువంటి బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశాలున్నాయి. ఆర్థిక పరంగా చూస్తే కనుక ఈ వారం సింహరాశి వారు గతంలో చేపట్టి వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులను తిరిగి చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. అంతేకాకుండా మీకు రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకునేటటువంటి అవకాశాలు ఈ వారం ఉండబోతున్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో విస్తరణ కోసమై ఆలోచనలు చేస్తుంటారు. వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. వివిధ రూపాల్లో విద్యార్థులు ఈ వారం చదువులపైన మరింత శ్రద్ధను చూపించవలసిన అవసరాలు ఉన్నాయి. బద్ధకం అనేది ఇబ్బంది పెడుతుంది. వాయిదాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒకేసారి లక్ష్యాలు పెరిగిపోతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఒత్తిడి పెరిగి కొంత ఇబ్బందులకు దారి తీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఈ వారం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చదువుల విషయంలో వాయిదాలు వేయటం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు. ఎందుకంటే భవిష్యత్తులో కొన్ని రకాల పోటీ పరీక్షల్లో పాల్గొనవలసిన అవసరాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఇప్పటి నుండే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇక దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఈ వారం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే పనుల నిమిత్తమై బయట ఎండ ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచినీటిని జాగ్రత్తగా తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ యొక్క ఉద్యోగ కార్యక్రమాలు వ్యవహారాలను పూర్తి చేయండి. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్లకు కొంత ఇటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో కుటుంబపరమైనటువంటి అభివృద్ధి విషయంలో అతి ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇద్దరి మధ్యలో చిన్న చిన్న అపార్థాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. కొన్ని ఆలస్యాలు, కొన్ని వాయిదాలు లేదా కొంత మొహమాటంతో కూడినటువంటి ఇబ్బందులు ఉండబోతున్నాయి. కాబట్టి అటువంటివి పెరగకుండా జాగ్రత్తగా సమస్యను అర్థం చేసుకుంటూ మీ యొక్క కుటుంబ అభివృద్ధికి అవసరమైన తగినటువంటి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అలాగే మీకున్నటువంటి విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో తొందరపడకూడదు. అప్రమత్తతతో కూడినటువంటి ప్రయాణాలను చేపడుతూ పూర్తి చేస్తుండండి. ఈ వారం ఆరోగ్యపరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవటం అనేది ఈ సింహరాశి వారికి చాలా చాలా ముఖ్యము. మంచి మంచి ఫలితాలు పొందేందుకై, ఒత్తిడి తగ్గేందుకై, జీవితంలో మంచి అభివృద్ధిని సాధించుకునేందుకై ఈ వారం ఈ సింహరాశి వారు సూర్యనారాయణ స్వామి వారిని పూజించటం మంచిది. ఆదిత్య హృదయమును పారాయణం చేయటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం ద్వారా సూర్యనారాయణ స్వామి అనుగ్రహం చేత ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.